ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను, నీ మనవరాలు ఎవరితో లేచిపోయింది. ఆగవే, అక్కడే ఆగు. లేచిపోయిన దానివి, నా గడప తొక్కే అర్హత లేదు నీకు. శ్రావణి మీరు అనుకున్నట్టు లేచిపోలేదు, చదువుకోవడానికి కాలేజ్ లో జాయిన్ అయి వస్తుంది. శ్రావణి నువ్వురా. నేను ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరాను నాన్న. ఏంటమ్మా నువ్వు అనేది? అవును అంకుల్, శ్రావణి అనేది నిజమే. కాలేజ్ లో జాయిన్ అవటానికి ఈ రోజే లాస్ట్ డేట్. అందుకే ఆ సుబ్రహ్మణ్యం గారు మమ్మల్ని తీసుకెళ్లారు. అంతేకాదు అంకుల్, శ్రావణి ఇంజనీరింగ్ చదువుకోవడానికి ఫీజు కట్టి జాయిన్ చేశారు. అందుకే లేట్ అయింది. శివయ్య, కరుణించావా తండ్రి? శివయ్య, శివయ్య, నా మనవరాల్ని కరుణించావా తండ్రి? నన్ను ఆశీర్వదించండి నాన్న, ఆశీర్వదించండి నాన్న. నిండు నూరేళ్ళు చల్లగా వర్తిల్లమ్మా. లే, చూడవే, ఇప్పుడేమంటావే? మాట్లాడవే. ఒరేయ్, అదేం మాట్లాడుతుందిరా? దాని మొహం అది నా మనవరాలు ఏమైనా అంటుందా? అది దాని పక్కన నిలబడితేనే మహాపాపం రా. అది విషపు గాలులు వదులుతూ ఉంటుంది. గాలి మీ వైపు వీస్తుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఈవిడ గారు ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయిందట. చదివి ఇంజనీరింగ్ దేశాన్ని ఉద్ధరిస్తుందట. దేశాన్ని ఎలా ఉద్ధరిస్తుందో నేను చూస్తాను.